చట్టబద్ధత లేని లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కోరుతూ బుధవారం బేల మండలంలోని కొమరంభీం కోడల వద్ద చలో ఉట్నూరు పోస్టర్ను తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్ ఆదివాసీ నాయకులతో కలిసి విడుదల చేశారు. ఈ నెల 23వ తేదీన చలో ఉట్నూరు కార్యక్రమం చేపడుతున్నట్లుగా ఆయన తెలిపారు. ఆదివాసీలకు దక్కాల్సిన ఉద్యోగాలు, ఉపాధి, ఆర్థిక ఫలాలను లంబాడాలు పొందుతున్నారనే ఉద్దేశంతో హలో ఆదివాసీ చలో ఉట్నూరు పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని ఆదివాసీ గూడాల్లోని మేధావులు, ఉద్యోగస్తులు, మహిళలు, యువకులు భారీగా తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ ఎమ్మెల్యేలు కూడా పాల్గొనున్నట్లుగా తెలిపారు. తారీఖు నాడు ఉట్నూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ గ్రౌండ్స్లో ఆదివాసీ సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో చట్టబద్ధత లేని లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీలందరూ కూడా ఇవాళ అక్కడ ఆదివాసీల ధర్మయుద్ధ సభను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, విద్యార్థులు, కార్మికులు, మహిళలతో పాటు ఎవరైతే మా ఆదివాసీ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ సభకు రావడం అనేది జరుగుతున్నది. ఆదివాసీలే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు కూడా మేము చేస్తున్నటువంటి న్యాయ పోరాటము, ప్రజా పోరాటము, రాజకీయ పోరాటానికి సంపూర్ణంగా మద్దతు తెలియజేసి ఆ యొక్క ఆదివాసీల ధర్మయుద్ధ సభను విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. ఎందుకంటే 50 సంవత్సరాల నుండి కూడా వల్ల ఆదివాసీ తెగలకు అందవలసినటువంటి రిజర్వేషన్ ఫలాలన్నీ కూడా లంబాడాలి వల్ల చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా కొనసాగుతూ మా అటెండర్ నుండి అయితే ఐఏఎస్ వరకు, వార్డు మెంబర్ నుండి అయితే మినిస్టర్ వరకు కూడా వాళ్ళే అనుభవిస్తూ అన్నీ కూడా ఇవాళ వాళ్ళు దోచుకపోతున్నారు. కాబట్టి వల్ల మేము శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా మా